మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందా? రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కూడా కొడాలి నానికి టికెట్ ఇవ్వడం లేదా? ఒకవేళ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చిన కొడాలి నాని ఓడిపోవడం ఖాయమా? అది భావించినటువంటి కొడాలి నాని ఇక నాది ఇదే చివరి ఇంటర్వ్యూ అంటూ ప్రస్తావిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. ఏంటి కొడాలి నాని గారి రాజకీయ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారిందా? ఆయన రాజకీయ మనుగడకి ఇబ్బంది రాబోతోందా? అందుకే ఆయన ఒక ప్రముఖ తెలుగు ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇదే నా చివరి ఇంటర్వ్యూ, ఇక కొన్ని సంవత్సరాల పాటు నా ఇంటర్వ్యూ మీరు చూడరు అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అలా మాట్లాడడానికి కారణం ఏంటి? రానున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి టికెట్ లేదని కరాఖండిగా చెప్పారా? లేదంటే ఒకవేళ టికెట్ వచ్చినా రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం ఖాయం అని ఆయన భావించారా? అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటే ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఆయన కూడా ఒక నిర్వేదంతో మాట్లాడినట్టు అనిపించింది ఫస్ట్ టైం. మొన్న ఈ మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని చూశాను. అంటే కొంతమంది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉన్న మెంబర్స్ వాళ్ళు పెట్టిన పోస్టులు చూస్తే ఎందుకో కొడాలి అన్న వాయిస్ లో మునుపటి అంత గంభీరం, మునుపటి అంత ఫోర్స్ కనిపించట్లేదు అన్నట్టుగా కూడా ఆ సోషల్ మీడియా పోస్టులు చూసాం. ఎందుకు అంత నిరాశ నిస్పృహలకు లోనవడానికి అసలు కారణం ఏంటి? మొదటి కారణం నేను అనుకోవడం, మీరు అన్నట్టు టికెట్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు మరోవైపు టీడీపీ జనసేన అలయన్స్లు, కూటములు, సమన్వయ కమిటీలు కింద నుంచి రెబల్స్ పెరిగిపోతున్నారని కూడా భయపడకుండా వాళ్ళు ఒకేసారి వీళ్ళు 94 వాళ్ళు 24 ఒక లిస్ట్ ఇచ్చేసారు కదా. అంటే 118 వరకు ఎన్నో వచ్చి ఇంకా 57 ఎన్నో స్థానాలు ఇవ్వాలి. అట్లాంటిది వీళ్ళు ఉన్న 178 ఒకే పార్టీ, మేము ఎవరితో పొత్తులకు పెట్టుకోవట్లేదు, జెండాలు జత కట్టట్లేదు, జగనన్న గుండెల్లో ఉండడమే మాకు ఎజెండా అన్నోళ్ళు ఇప్పటికి 9 లిస్టులు రిలీజ్ చేశారు. 9 లిస్టులో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. 9 లిస్టుల్లో ఆల్రెడీ 175కి ఒక 25 చొప్పున ఇచ్చినా కూడా 7 లిస్టులతో క్లియర్ అయిపోవాలి. అవి 4, ఇవి 3, 7 లిస్టులతో క్లియర్ కట్ అయిపోవాలి. 9 లిస్టులు అయినా కూడా ఇంకా క్లియర్ కట్ అవ్వలేదు. పైగా ఈ కొడాలి నాని గారు లాంటి కొంచెం ఆవేశపరులు ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వైసీపీలో, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలండి. 151 మందిలో ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే, ఆయన్ని తీస్తే మిగతా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వైసీపీకి. ఈ 150 మందిలో ఎంతమంది అగ్రెసివ్ గా యాక్టివ్ గా మాట్లాడతారు చెప్పండి? ఒక 10 మంది, మాక్సిమం 10 మంది. కొడాలి గారు, పేర్ని నాని గారు, అమర్నాథ్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రోజా గారు, ఒక మాక్సిమం 10, సజ్జల గారు, ఇట్లా అంతేనా? మరి మిగతా 140 మంది ఏమైనట్టు? మిగతా 140 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం లేదా? మిగతా 140 మందికి కూడా వైసీపీ టికెట్ కన్ఫర్మ్ అయింది లేదు, క్లారిటీ లేదా? వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? వీరే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నిన్నటికి నిన్న మొన్న ఆయన్ని పాతి పెట్టాలన్నట్టు కూడా మాట్లాడారు. ఏదొస్తుంది అంటే అదే, అంటే ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారో వ్యతిరేకంగా, వాళ్ళందరికీ వాళ్ళ కౌంటర్కి నా రీకౌంటర్ ఇచ్చేదానికి ఫస్ట్ వచ్చి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోయే వ్యక్తి ఇప్పుడు అసలు సడన్ గా నేను ఇంకా మీడియా ముందుకు రాను, ఇంటర్వ్యూలు ఇవ్వను అంటూ చెప్పడానికి కారణం ఏంటి? ఎందుకంత అంటే ఓటమి భయం ఏదన్నా అధికాడుతుందంట? అది ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో మరొక 20-25 ఏళ్ళ వరకు మళ్ళీ నేను కనిపించకపోవచ్చు అనే అంత క్లారిటీ ఆయనకి ఎలా వచ్చింది? ఆయన ఎందుకు అట్లా చెప్పుకోవాల్సి వస్తుంది? ఈ మధ్య కాలంలో ఆయనకి క్యాన్సర్ వచ్చింది అంటూ కూడా ఒక వార్త మనం చూసిన నేపథ్యంలో ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదంటే నిజంగానే సీట్ ఇవ్వకపోవడమా, ఆయన దాన్ని అదొక చిన్న చూపుగా భావించారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది తెర వెనక అంటే ఏం చెప్తారు? అంటే అటువంటి రూమర్స్ నేను నమ్మను కానండి. మొత్తానికి ఇప్పుడు వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసింది, వాళ్ళకి కూడా గెలవము అనే ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే గెలుపు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చూడండి క్రికెట్ లో తీసుకోండి, ఒక ఆస్ట్రేలియా వాడో లేకపోతే ఇండియా 300-400 స్కోర్ కొడతారు. ఆల్రెడీ 50కి 8 వికెట్లు పడిపోయి ఉంటాయి. మళ్ళీ అక్కడ వరకు స్కోర్ వెళ్తుందనే నమ్మకం ఉండదు. కానీ దిగిన వాళ్ళు దిగుతుంటారు, ఆడుతూ ఉంటారు. అది గేమ్ అంతే. ఇక్కడ కూడా వీళ్ళు ఓడిపోతామని తెలిసినా సరే అంతవరకు అలాగే మాట్లాడాలి, ఏదైనా జరగచ్చు, మేమే గెలుస్తాము కాన్ఫిడెన్స్ లో కొంతమంది ఉంటారు. వైనాట్ 175 కాన్సెప్ట్ అటువంటి వాళ్ళ కోసం పెట్టిందే. నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకండి, మేమే గెలుస్తాము అన్నట్టుగా ఉన్నట్టుగా. కాబట్టి అదేమీ కాదు.
వీళ్ళకి అందరికి కూడా అర్థమైపోయింది. సోకాల్డ్ సిట్టింగ్ ఎమ్మెల్యే 90 మంది వరకు కూడా ఇవ్వమంటున్నారు. ఇట్లాంటి మంత్రులుగా ఉండే వాళ్ళకి అగ్రెసివ్. ఇప్పుడు నేననేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కానీ ఆ పార్టీ కానీ ఇప్పుడు ఈయన కానీ రోజా గారు లాంటి వాళ్ళు వదులుకోకూడదు. ఈయనకి ఎవరేమన్నా మీరు అన్నట్టు ఏ పార్టీ నుంచి కౌంటర్ వేసినా ముందు వరుసలో వీళ్ళు నిలబడి జగన్ గారికి ఒక కోటరీ లాగా ఒక గోడలాగా ఏర్పడి మాట్లాడుతున్నారు కదా. ఇటువంటి వాళ్ళకి కూడా టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే వీళ్ళు ఏమవుతారు చెప్పండి? వీళ్ళు ఇంకెవరిని చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారు? ఒకవేళ బయటకు వచ్చి చెప్పుకున్నా ముందు వీళ్ళని అందరం తిడతారు. అరే మీరు అంత అగ్రెసివ్గా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఒక్కొక్కరిని తిట్టారు, దియ్యబట్టారు, బురద జల్లారు. ఇప్పుడు అటువంటి జరిగితే మీకే అక్కడ స్థానం లేకపోతే మాలాంటి పరిస్థితి ఏంట్రా అని ఖచ్చితంగా అడుగుతారు లేదా? సో అటువంటి సందర్భంలో ఇంకా మరి ఈయనకి ఇటువంటి వైసీపీలో అంత అగ్రెసివ్గా ఉండే పర్సన్ కూడా టికెట్ కన్ఫర్మ్ కాలేదు టిల్ టుడే. ఇంకొక 4 రోజుల్లోనో నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా టికెట్ కన్ఫర్మ్ అవ్వడం ఏంటండి? ఒక మాజీ మంత్రి వైసీపీలో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పళ్ళెత్తి మాటన్నా వెంటనే ఈయన రంగంలో దూకేసి కౌంటర్ అటాక్ ఇచ్చేసే వ్యక్తికి కూడా సీట్ ఇవ్వకపోతే ఇంకా సామాన్యులకి మిగతా కార్యకర్తలకి వైసీపీలో మిగతా నాయకులకి పరిస్థితి ఏంటి కదా? సో అది ఆయనకే క్లారిటీ ఉండుంటది. అందుకే ఒక్కసారి స్తబ్దుగా ఉండిపోయి బహుశా ఆ ప్రైవేట్ ఛానల్కి అలా ఇంటర్వ్యూ ఇచ్చిండొచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ఒక క్లారిటీ, ఒక రకమైన దాన్ని అభద్రతా భావం అంటారు చూసారా, ఓడిపోతామని అభద్రతా భావం ఉన్నప్పుడే ఖచ్చితంగా మేము ఓడిపోతే మా పరిస్థితి ఏంటో వాళ్ళకే అర్థమైపోయింది. రాబోయే 20-25 ఏళ్ళ వరకు కనబడరు అని అనుకుంటున్నారని అంటే వాళ్ళకి ఏదో క్లారిటీ పిక్చర్ లేకపోతే ఆ మాట అంటారు కదా. అంటే ఎన్నికల సమయంలో టికెట్ గనక కన్ఫర్మ్ అయితే ప్రతి ఛానల్కి అసలు వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు అనే విషయాల గురించి, లేకపోతే ఆ నియోజకవర్గాన్ని ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ఖచ్చితంగా ప్రతి ఛానల్కి ఈయన ఇంటర్వ్యూ ఇచ్చి తీరాలి. అవును, ఖచ్చితంగా అంటే ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించాలి. కానీ నాది ఇదే చివరి ఇంటర్వ్యూ, ఇంక నేను ఇవ్వను అంటే నిజంగా రానున్న ఎన్నికల్లో సీట్ లేదని చెప్పకనే చెప్తున్నారు అనుకోవచ్చా మనం? చెప్పకనే చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఎలా మాట్లాడారంటే కొంతమంది మంత్రులు, మేము ఒకవేళ మాకు స్థానం కల్పించకపోయినా అక్కడ ఏ అభ్యర్థిని ప్రకటించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ప్రకటిస్తే వాళ్ళు వెనక ఉండి వాళ్ళు గెలుపు వరకు మేము పోరాడుతాం, వాళ్ళు గెలిపించే తీరుతాం అని వ్యాఖ్యలు చేశారు ఇదే మంత్రులు. ఒకవేళ మాకు ఇది ఎప్పుడు ఒక 3 నెలల క్రిందట మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మాకు సీట్ ఇవ్వకపోతే మేము ఎవరిని నిలబెడితే వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామని మాట్లాడుతున్నారు. బట్ ఆ మాటలు ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు ఇలా నిర్వేదంతో నిరాశతో మాట్లాడుతున్నారంటే బట్ వాళ్ళకి ఏదో పిక్చర్ క్లారిటీ ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వీక్ లో నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ క్లారిటీ లేక ఎప్పటికీ నోటిఫికేషన్ కానీ సీటు గురించి కన్ఫర్మ్ అవ్వలేదు. మరోవైపు స్థానికంగా ఉండే ఇంకొంతమంది వ్యక్తులు పేర్లు అనవసరం ఆల్రెడీ వాళ్ళు హోర్డింగ్లు పెట్టేసుకొని మాకు వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అవబోతుంది, నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎమ్మెల్యేకి పోటీ చేసే అభ్యర్థిని కూడా పోస్టర్లో హోర్డింగ్లు పెట్టుకుంటున్నారు. ఆయన నియోజకవర్గంలో అలా పెట్టుకుంటే ఇంకా ఆయన ఏం మాట్లాడతారు చెప్పండి? ఆయన ఎదురుగా ప్రతిపక్షాలకు కూడా వాళ్ళు ఎంతగా కౌంటర్ అటాక్ ఇచ్చిన వ్యక్తికి సొంత పార్టీ వాళ్ళు అలాగే వేరే వాళ్ళు పోస్టులు పెట్టేసుకుంటే అర్థం ఏంటి? చెప్పకనే చెప్తున్నట్టుగా అర్థమవుతుంది కదా. ఆయన ఎవరు ఖండించట్లేదు, ఈయన ఖండించలేకపోతున్నారు. అంటే రానున్న ఎన్నికల్లో అసలు జగన్మోహన్ రెడ్డి కొడాలనానికి టికెట్ ఇవ్వడం లేదా, లేదంటే అసలు గుడివాడ నుంచి ఆయనకి స్థానచలనం చేసి వేరే నియోజకవర్గంలో పోటీ చేయించే దిశలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఒకటి, కొడాల నాని గారికి స్థానం చలనం అంటే మీరు షఫ్లింగ్ అని మాత్రం ఇంతవరకు నేనైతే వినలేదు వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా. మిగతా అందరు నాయకులకు కూడా షఫ్లింగ్ మీద అక్కడ వాళ్ళకి ఎక్కడికి, ఎక్కడ వాళ్ళు అక్కడికి. గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. అంటే గన్నవరం నియోజకవర్గం నుంచి కొడాల నాని పోటీ చేయబోతున్నారు, వంశీ గారి బదులుగా కొడాల నాని గారు పోటీ చేయబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా యోచిస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు గన్నవరంలో పోటీ చేస్తారా, లేదంటే గుడివాడలోనే పోటీ చేస్తారా, అసలు సీటే లేదా అంటే ఏం చెప్తారు? ఒకటి, సీటే లేదనే దానికి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. రెండోది, ఆ జిల్లా కాకుండా వేరే జిల్లాకి వేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ జిల్లాలో మీరు అన్నట్టు గన్నవరము తర్వాత ఇప్పుడు గుడివాడ ఈ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సరౌండింగ్స్ లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది, చాలా వరకు ఓడిపోతారనే సర్వేలో వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దరిదాపులో కూడా ఆయన పోటీ చేయనివ్వకుండా పక్క జిల్లాకి తీసుకెళ్లి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి టికెట్ ఇవ్వకుండా ఉండడం కోసమే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీలైతే తరువాత ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులకు ఇంక దేనికో యోచిస్తున్నాము అన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి.
మేబీ ఆ వార్తలు ఆ నోట ఈ నోట తిరిగి చివరికి ఆయన రీచ్ అయ్యేమో, అందుకే ఆయన కొంచెం ఇదే నా చివరి ఇంటర్వ్యూ కావచ్చు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. బట్ వాళ్ళకైతే అభద్రతా భావం ఎక్కువైంది కాబట్టి టీడీపీ జనసేన కలుస్తున్నప్పుడు మరికొద్దిగా ఎక్కువ కామెంట్స్ చేసేస్తున్నారు, నోటికి ఏదొస్తే అదే అనేస్తున్నారు. చాలా ఒకటి అడిగితే మొన్న కూడా సెక్రటరీ తాకట్టు పెట్టారట కదా అనే అంశంలో ఆయన పెట్టలేదా, వాడు చేయలేదా అంటూనే మళ్ళీ వాళ్ళిద్దరికి ఎంత పర్సంటేజ్ ఉంది, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేయడం ఏంటంటే ఈ అంశం మీదకి వెళ్ళిపోతున్నారు. అంటే మైండ్ అంతా అలయన్స్ మీద నడుస్తుంది వీళ్ళకి. ఓకే, జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఒకటి, మీరు చెప్తున్న ఆన్సర్ ఒకటి, అంటే ఏంటి, ఒక రకమైన అభద్రతా భావం పెరుగుతున్నట్టే కదా. సో దాంట్లో కూడా ఇంకొంచెం నిరాశ ఎక్కువయ్యి లేదా నిర్లిప్తత ఎక్కువయ్యి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయని నా అభిప్రాయం.